అలంకరణ చేయకుండా అలంకరణ చేయకుండా గౌరవం అలంకరణ చేస్తే స్వామి లింగాకారం గుణాకారంలో ఉంటాడు ఈశ్వరుడు. కుండలం అనగా చూపెట్టిన పోగునర్థం, అందుకు కుండలేశ్వర స్వామి. చాలా చోట్ల లింగాలు గుండ్రంగా ఉంటాయి, ఇలా కాకుండా ఈ పక్క పల్లంలో ఎత్తుగా ఉంది. ఇది లింగం అనమాట, చూపెట్టిన పోగు. కుండలము కుండలేశ్వరుడు అది స్వామి కుండలేశ్వర స్వామి అని. ఈ గ్రామం పేరు కుండలేశ్వరం అని. ఇక్కడ ప్రవహించే నది పేరు వృద్ధ గౌతమి గోదావరిని పిలువబడుతోంది. ఈ వృద్ధ గౌతమి గోదావరికి సముద్రుడు ఎదురొచ్చి 2 కుండలాల బహుమతిగా ఇచ్చాడు. ఇస్తే అది మానవులు పూజ చేసుకోవడం కోసం నది ఒడ్డున ఒకటి, దేవతలు పూజ చేసుకోవడం కోసం నదీ గర్భంలో ఒకటి ప్రతిష్ఠ చేయమని కోరిన గోదావరి. ఆయన ఆ విధంగా ప్రతిష్ఠ చేసిన తర్వాత నదిలో స్నానం చేశాడు. చేయగా వృద్ధాప్యం పోయి యవ్వనం వచ్చింది. ఈ క్షేత్ర మహత్యం ఏమిటయ్యా అంటే, వృద్ధులు కూడా అనగా ముసలివాళ్ళు కూడా ఈ క్షేత్రంలో స్నానం చేయడం వల్ల యవ్వనం వస్తుంది అనేది క్షేత్ర మహత్యం. ఇది గౌతమి గ్రంథంలో 103వ అధ్యాయంలో 15వ శ్లోకంలో ఏర్పడుతోంది. అదేవిధంగా బ్రహ్మాండ పురాణం చెప్తోంది, అనంతం కుండలాబలం అనగా కోటి రెట్టు బలితో వస్తుంట నదిలో స్నానం దర్శనం చేసుకుంటే అని బ్రహ్మాండ పురాణం చెప్తోంది. నాదులు వచ్చి తండ్రి గారైన బ్రహ్మదేవుడు చెప్పిన నాదులు వచ్చి స్నానం చేసి స్వామివారు పూజ చేసిన వెళ్ళాక ఇది బ్రహ్మాండ పురాణం చెప్తోంది. కాశీపురాణం చెప్తోంది, విరూపాక్షండు కుండలేశ్వరుడు, కాశీలో ఉన్న విశ్వేశ్వరుడితో సమానమైన వాడు కుండలేశ్వరుడిని కాశీకని చెప్తోంది. భీమగణన పురాణం చెప్తోంది, స్నానాది దర్శనాలు నదిలో స్నానం దర్శనం చేసుకున్నా, స్నానాదు దానాదు స్నానం చేసిన దానం చేసిన, స్పర్శనాది దర్శనాలు కనీసం గోదావరి నీళ్ళు చల్లుకుని దర్శనం చేసుకున్నా కోటి యజ్ఞ పుణ్యమలే అనగా 10,000 గోవులు దానం చేసిన ఫలితం వస్తుందని భీమగణన పురాణం చెప్తోంది. ఇటువంటి ఫలితం ఏ నదికైనా ఉందా అంటే, నెల్లాలు గంగా స్నానం చేస్తే ఉంటుంది, లేకపోతే 12 సంవత్సరాల కోసం వచ్చే పుష్కర స్నానం వల్ల ఉంటుంది. ఇక్కడ ప్రతి నిత్యము కూడా నీళ్లు జలుకుని దర్శనం చేసుకున్నా కూడా ఉంది. పుష్కరం అంటే 12 నదులు కలిసేదాన్ని పుష్కరం అంటారు. ఇక్కడ ఎన్ని నదులు వస్తున్నాయి? 3,400 కోట్ల నదులు వస్తున్నాయి. ఎక్కడున్నాయి నదులు? భూ అంతర భాగంలో జలాశయ రూపంలో ప్రవహిస్తూ ఉంటాయి. ఈ నదుల్ని కూడా ఎక్కడెక్కడ ప్రవహించిన సముద్రం వస్తారు. సముద్రం ప్రతి నిత్యం బ్రాహ్మణ కోరింది గోదావరి 2 కుండలాల బహుమతి ఇచ్చినప్పుడు, నాథా పంచభూతాలందరూ కూడా సదాశివుడు త్రిమూర్తులు 3 దేవతలు నదిలో ఉండాలి, మనం కూడా వారితో పాడి ప్రాంతాలు వసిస్తూ ఉండాలని కోరింది. అందుకు ప్రతి నిత్యం సముద్రం వస్తాడు. ఆయన వచ్చినప్పుడు నీళ్లు ఉప్పుగా ఉంటాయి, ఆయన లేనప్పుడు నీళ్ళు చప్పగా ఉంటాయి. ఆయనతో పాటు భార్యలు అందరూ వస్తారు, నదిలో స్నానం చేస్తారు, నదిలో ఉన్న కుండలేశ్వర స్వామి అభిషేకం చేసుకుంటారు. ఇక్కడ నుంచి వెళ్ళిపోయేటప్పుడు ఇక్కడ పాపంతంతో పాటు తీసుకుపోతూ ఉంటాడు. అది ఈ ప్రాంతంలో నీళ్లు జలుగుని దర్శనం చేసుకున్నా కూడా మోక్షం సిద్ధిస్తుంది అని చెప్పబడుతోంది. అంత అద్భుతమైన క్షేత్రం ఈ కుండలేశ్వర క్షేత్రం. కుండలీకృత కుండలేశ్వర కుండలం వృషవాహనం, కుండలాకారంలో ఉన్న ఓ కుండలేశ్వర స్వామి వృషవాహనుడవై నందివాహనుడవై ప్రాంతంలో ఉన్నావయ్యా. నారదాది మునీశ్వరస్వద వైభవం భువనేశ్వరం, నారదుడు మునీశ్వరుడు యోగులు వచ్చి స్నానం చేసి పూజ చేసుకున్నారు. భువనేశ్వరం పుణ్యమైన క్షేత్రం అది. అందగాంధుడిని రాక్షుడు ఒక టైంలో శివభక్తులందరూ చంపేస్తున్నప్పుడు, ఓ కుండలేశ్వరాన్ని భక్తులు కాపాడుకోవడం కోసమని గతంలో అందగాంధుడిని రాక్షను సంహరించావు. అలాంటప్పుడు నేను నీ భక్తుని కదా, నన్ను యమధరా తీసుకుపోతున్నాను, కాపాడవయ్యా కుండలేశ్వర అన్నాడు. ఈ శ్లోకానికి అర్థం చంద్రశేఖర మాస్టరే మమ నన్ను కింకరిష్మతి యమధరాజు నుంచి కాపాడవయ్యా కుండలేశ్వర అని శ్లోకానికి అర్థం అండి. అంత అద్భుతమైన క్షేత్రం కుండలేశ్వర క్షేత్రం.